తెలంగాణలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా లాభసాటి పంటల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులు ఆయిల్ పామ్తో పాటు సుబాబుల్, జామ, అరటి, కొబ్బరి, పూలు, కూరగాయల సాగు వైపు మొగ్గు చూపేలా వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా చర్యలు చేపట్టింది. పామాయిల్ పంటకు అవసరమైన మొక్కలను సబ్సిడీపై అందించడంతో పాటు రైతుల నుంచి దిగుబడిని కొనుగోలు చేసే ఏర్పాట్లను చేస్తుంది. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిర్రారవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీని మంజూరు చేసింది. అట్లాగే రైతులు సాగు చేసుకోవటం కోసం ప్రత్యామ్నాయ పంటల్ని వేసుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికే సూచనలు చేసింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు ఏదైతే ఉందో వరి మీదే ఆధారపడకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు సాగు చేయాలని, ప్రధానంగా వాణిజ్య పంటల మీద దృష్టి పెట్టాలని రైతులను ఒకవైపు కోరుతుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల సాగు చేయటం కోసం పామాయిల్ రైతుల కోసం పెద్ద ఎత్తున పామాయిల్ సాగు చేసుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు దృష్టి పెట్టడంతో ఇప్పటికే 3 లక్షల ఎకరాల్లో రైతులు ఏదైతే పామాయిల్ రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ యొక్క ప్రత్యామ్నాయ పంటల ద్వారా లాభసాటి వ్యవసాయం ఉందని, అట్లాగే సబ్సిడీలు కూడా దాదాపు 200 అంటే ఒక్కొక్క మొక్క 200 రూపాయలు అయ్యేదాన్ని 50 రూపాయలకి 20 రూపాయలకి సబ్సిడీకి ఇస్తున్నామని చెప్పేసి ఇట్లా లాభసాటిగా ఉండే వ్యవసాయాన్ని మీద అట్లాగే ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టాలని, వ్యాపార వాణిజ్య పంటల మీద దృష్టి పెడితే ఆ రైతులు లాభసాటిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో రైతులను ఒకవైపు కోరుతుంది. రెండో వైపు తెలంగాణ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణలో ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అశ్వరాపేట కానీ అట్లా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా పామాయిల్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలను కూడా తీసుకురావడం జరిగింది. రైతులకి కేంద్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసుకొని రైతుల దగ్గర నుంచి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఏదైతే రైతులు కల్పిస్తుంది. ఈ యొక్క మొత్తం ఏదైతే రైతులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కూడా ఒకవైపు చేస్తుందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర వ్యవసాయ మంత్రి కూడా చెబుతున్న సందర్భం ఉంది. ఏదైనప్పుడు కూడా తెలంగాణలో ఇప్పటికే వ్యవసాయం సంబంధించినటువంటి ఒక లాభసాటి వ్యవసాయంగా తీసుకురావాలని, అది కూడా ఏదైతే ప్రధానంగా ఈ యొక్క పామాయిల్ రైతులు ఎక్కువ సాగు చేసుకోవటం వల్ల వాళ్ళకి అన్ని రకాల లాభసాటిగా ఉండేటువంటి వ్యవసాయంగా ఉందని, ఇతర ప్రత్యామ్నాయ పంటలను కూడా దృష్టి పెట్టాలని, వరి ఒక్కటే వేయకుండా ఇతర ప్రత్యామ్నాయం మీద దృష్టి పెడితే ఒక రైతులకి అన్ని రకాలుగా లాభాలు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలు రైతులకు చేస్తున్న సందర్భం నెలకొంది. అనేది ప్రభుత్వం సమాచారం ఇస్తుంది. కానీ 7 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి సాగు చేయాల్సింది ఆయిల్ పామ్ రైతులకి ఎలాంటి ప్రయోజనం ఉంది? దాన్ని పండించడం వల్ల వేయటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదు? వాస్తవంగా ఆయిల్ పామ్ అనేది మన ఏరియాలో గత 20-30 సంవత్సరాలు చేస్తున్నారు. మొదట్లో దానికి సరైన రేట్ లేదు, సరైన ప్రోత్సాహం లేదు. ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ బాగా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మనకి మీరు చెప్పినట్టుగా 10 లక్షల ఎకరాలకి 2 తెలుగు రాష్ట్రాల్లో భూములు మంచి అనుకూలమేని వేయటానికి అవసరం ఉంది గవర్నమెంట్కి లేదా ప్రజలందరికీ. కానీ ఇప్పుడు 3 లక్షల ఎకరాల వరకు వేయడం జరిగింది. ఇప్పుడు మేము కూడా 3 ఎకరాలు వేసాము మొన్న. వీటిని బట్టి గవర్నమెంట్ కూడా మంచి సబ్సిడీ ఇస్తుంది. మొక్క 20 రూపాయలకి ఇచ్చింది. 500 రూపాయల మొక్కని 20 రూపాయలకి ఇచ్చారు. ఒక 3 సంవత్సరాల పాటు 40-200 రూపాయల లెక్క మనకి రైతుకి ఫెర్టిలైజర్ కోసం వాటి కోసం జమ చేస్తున్నారు. ఇప్పుడు రేటు కూడా టన్ను రేటు 23,000 దాకా ఉంది. అంటే మంచిగా పండించుకుంటే ఎకరానికి వచ్చేవరకల్లా 12 టన్నులు పండియచ్చు. 3 సంవత్సరాలు 5వ సంవత్సరం క్రాప్ వచ్చేవరకల్లా 12 టన్నులు దాకా పండియచ్చు. 12 టన్నులు కాకపోతే 10 టన్నులు పండినా కూడా ఎకరం ఇవాళ రేటు టన్ను 23,000 రేటు ఉంటే 2,30,000 వస్తాయి. ఒక 50,000 పెట్టుబడి పోయినా కూడా 1,50,000 నికర ఆదాయంలో వచ్చే అవకాశం ఉంది. మనం ఆయిల్ సాగు ఎందుకు చేయాలి అంటే మనకి అది ఎప్పుడు అవసరమైంది. ఇవాళ ఒక రోజు తిని రేపు ఆయిల్ వేసుకోమనే పరిస్థితి లేదు కాబట్టి అది ఎవరిగ్రీను ప్లస్ అవసరమైంది. అటువంటి క్రాపులు కూడా వెళ్ళిపోవటం, అందరూ ఏదో వరి పొలాలు అని చెప్పేసి విపరీతమైన వాటర్ దానికి కావాలి. ఒడ్లు కూడా రాసులు పెట్టేసి 3-4 సంవత్సరాలు జరిపే స్టాక్ కూడా మన దగ్గర ఉంది. అందరూ దానికి వెళ్ళి కాకుండా ఇటువంటి ఆయిల్ సాగు వాటికి రైతులు వెళ్ళాలి. గవర్నమెంట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా దీనికి బాగా ప్రోత్సహిస్తుంది కాబట్టి బాగా దీన్ని ప్రచారం కూడా చేయాలని చెప్పేసి మీ మీడియా మిత్రులకు కూడా దీన్ని తెలియజేయమని చెప్పేసి నేను సలహా రిక్వెస్ట్ చేస్తున్నాను.
ప్రధానంగా రైతులకి ఏదైతే సాగు పంటలు ప్రధానంగా వరి రైతు లాంటి నీళ్ల మీద సాగే పంటల కన్నా కూడా వ్యాపార పంటలుగా ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే బయో సంబంధించినటువంటి వాటితో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆయిల్ సంబంధించినటువంటి ఉన్నాయో వాటిని సాగు చేస్తే మరిన్ని లాభదాయకంగా ఉంటుందని ప్రధానంగా ఇతర వాణిజ్య పంటలు కూడా వేసుకోవడం వల్ల ఉపయోగం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు.